నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. వరంగల్ సభ కోసం బొట్టు పెడుతూ ఇంటింటికి ఆహ్వాన పత్రిక అందిస్తూ టీఆర్ఎస్ శ్రేణుల వినూత్న ప్రచారం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై బీజేపీ అవగాహన కార్యక్రమం. బడి ముగిసింది, వేసవి సెలవులకు ఇంటి బాట పట్టిన విద్యార్థులు. ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు. అంబేద్కర్ చౌక్ వద్ద దిష్టిబొమ్మ దగ్ధం. నూతనంగా బదిలీపై వచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తిని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ నీరజని బుధవారం రోజున కోర్టు ప్రాంగణంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురు అధికారులు పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలతో పాటుగా ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించి నేరస్తులకు శిక్షలు పడే దిశగా కృషి చేయాలని చర్చించుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని 37వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రజతోత్సవ వేడుకలకు ఇంటింటికి తిరుగుతూ ఆహ్వాన పత్రికలను అందజేశారు. వరంగల్లో నిర్వహించే సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ ప్రజలను నాయకులు కోరారు. టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు స్వచ్ఛందంగా వస్తామని, ప్రజల నుండి వస్తున్న స్పందన అమోఘమని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ అన్నారు. ఇంటింటికి తిరుగుతూ బొట్టు పెడుతూ ఆహ్వాన పత్రికను అందివ్వడం కొత్త ఆలోచన అని 37వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ నెడ్డి మాధవిరాజును ఆయన అభినందించారు. కాంగ్రెస్ పాలనలో తాము పడుతున్న కష్టాలను ప్రజలు వివరిస్తూ టీఆర్ఎస్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 2025 భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాలు అడుగుతున్న తరుణంలో ఒక అద్భుతమైనటువంటి ఏర్పాట్లతో వార్షికోత్సవ సభను ఎల్కతుర్తి వేదికగా జరుపుకోబోతున్నాం. అందరినీ రమ్మని పిలవడం ముఖ్యమైతే 37వ వార్డు సిరిసిల్ల పట్టణంలోని 37వ వార్డులో ఇది మాధవి రాజు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి ఈ విధంగా మనం ఏ విధంగానైతే మన ఇంట్లో శుభకార్యం జరిగితే రమ్మని ఆహ్వానిస్తామో, బొట్టు పెట్టి చూస్తామో ఆ విధంగా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు దాదాపు 20 ఇండ్ల వరకు తిరిగిన మహిళలే కానీ ప్రజలే కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా వారి 16 నెలల్లో వాళ్ళు పొడగొట్టుకున్న దాని గురించి వివరిస్తూ తప్పకుండా మేమందరం కూడా వస్తాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ అయినప్పటికీ మా ఇంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు సారు పెట్టిన పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎక్కడో 200 రూపాయలను పెన్షన్ 2000 రూపాయలని ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్లే కానీ ఏ రకంగా చూసినా సిరిసిల్ల నేతన్నలకు కూడా బతుకు చూపింది. ఏదైతే బతుకమ్మ చీరల నుండినో తద్వారా కూడా ఒక అద్భుతమైన వేతనాలతో మంచిగా బతికారు. ఈ 16 నెలల నుంచి పని లేక కుదేలైపోతున్నాం. మేము తప్పకుండా ఈ విషయం పెద్దసారి దృష్టికి తీసుకుపోండి. మేము కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎలవేళ మద్దతుగా ఉంటాం. 27వ తేదీ మేము స్వచ్ఛందంగా వస్తామని చెప్పారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన 37వ వార్డు కౌన్సిలర్ సోదరి దిడ్డి మాధవి రాజు గారికి కూడా, అదేవిధంగా వార్డు అధ్యక్షులు ఉమేష్ గారికి, కార్యదర్శి శ్రీనివాస్ గారికి
కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పట్టణ మహిళా అధ్యక్షురాలు సోదరి బత్తుల వనజ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా ఈ 3 రోజుల లోపల వార్డులో ఉన్న ప్రతి ఇంటిని మీరు టచ్ చేసి అందరు కూడా వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి వారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. 4/2025 ఆదివారం రోజున భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ రజతోత్సవ కార్యక్రమానికి వరంగల్లో ఎలకదుర్తి దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిండ్రు. గౌరవనీయులు తెలంగాణ జాతిపిత తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సభ ఎలకదుర్తి దగ్గర బ్రహ్మాండంగా జరగబోతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మా 37వ వార్డు స్థానిక మాజీ కౌన్సిలరు దిడ్డి మాధవిరాజు గారి ఆధ్వర్యంలో విజయవంతం చేయడానికి ఒక వినూత్న కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఆహ్వాన పత్రిక అని చెప్పని ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు శ్రీ గూడూరు ప్రవీణ్ గారి సారథ్యంలో స్థానిక కౌన్సిలర్ దిడ్డి మాధవిరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మా వార్డు అధ్యక్షులు వేముల శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి కూరపట భూమేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు ఒక 20 ఇళ్ళు తిరిగినాం. ఈ 20 ఇళ్లలో వచ్చిన స్పందన మేము వ్యక్తిగతంగా వస్తాము, పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎన్ని రకాల లబ్ధి పొందినామో మాకు తెలుసు, ఇప్పుడు ఏదైతే గత 16 నెలలుగా మేము ఎన్ని బాధలు అనుభవిస్తున్నామో అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. స్వచ్ఛందంగా మీరు మాకేమైనా వెహికల్ ప్రొవైడ్ చేయండి, మేమే వస్తాం, లేకపోతే మా వెహికల్ తీసుకొని మేమే వస్తామని చెప్పని ప్రజల దగ్గర నుంచి అనూహ్య స్పందన లభిస్తూ ఉంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా ఈ 2 రోజుల్లో మా వార్డు మొత్తం ఇంటింటికి బొట్టు పెట్టి కార్యక్రమం, ప్రతి ఒక్క ఇంటికి ఒక పత్రిక మనం లగ్గాలు చేసుకుంటాం, కార్యక్రమాలు చేసుకుంటాం. ఎట్లయితే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామో ఇది మా బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీకి ఒక పండుగ. అంటే ప్రతి సంవత్సరం మనం బర్త్డేలు జరుపుకుంటాం, పెళ్లి రోజులు జరుపుకుంటాం. ఎట్లయితే కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంటుందో అదే ప్రకారంగా భారత రాష్ట్ర సమితి పార్టీ 24 సంవత్సరాల క్రితం ఆవిర్భవించి 25వ సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా స్వచ్ఛందంగా రావాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దలు గౌరవనీయులు కేసీ గారు చెప్పే మాటలు విని మనం పడుతున్న ఇబ్బందులు మళ్ళొకసారి తెచ్చుకోకుండా భవిష్యత్తు నిర్ణయాలు మంచిగా తీసుకోవాలని చెప్పిన కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు ఆహ్వాన పత్రిక ఇంటికి పంచుతా ఉన్నాం. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. జై తెలంగాణ. సిరిసిల్ల పట్టణంలోని శివనగర్లో గల అంగారపు ఫంక్షన్ హాల్లో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణాంశంపై సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన పలువురు వక్ఫ్ చట్టంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లు ముస్లింలకు అనుకూలంగానే ఉంటుందని బీజేపీ నాయకులు వెల్లడించారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ, పేద ముస్లింలకు న్యాయం చేసే విధంగానే రూపకల్పన చేశారని పేర్కొన్నారు. దీంట్లో ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, బీజేపీ సీనియర్ నాయకులు ఆడపు రవీందర్, పట్టణ బీజేపీ అధ్యక్షుడు నాగులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హెల్ప్ చేశారనే విషయం తెలిసి ఉంటుంది. కాబట్టి మీరు కూడా హెల్ప్ చేసి ఇది ఇప్పుడు దేవాలయం ఏంటంటే మనం అంతా కలిసి ఒక ఊరికి ఒక 2-3 అట్లా 10 మంది కలుపుకునే వారు మన బిల్లుకు మద్దతు చేసేటట్టు మనం అంటే ఇష్టపడేటట్టు చేసుకొని మనకి కార్యక్రమాన్ని చేస్తే మీరు మీకు ధన్యవాదాలు. ఈ
విషయాన్ని ఈ అవకాశం ఇచ్చిన మరి హైదరాబాద్ చాలా పెద్దగా అంతకుముందు మనం చేసినప్పుడు కేవలం 9,40,40 ఎకరాల ఉన్న పార్లమెంట్ అధ్యక్షులు అయితే 37 లక్షల చేరుకి మరి అవన్నీ ఎదురుగా ఉన్న చేతులు 50,000 లక్షల రూపాయలు ఆలోచించి దాంట్లో 12 మంది నిర్మాణం తీసుకోవడం దాంట్లో ఇద్దరు నిధులు తీసుకోవడం దాంట్లో చర్చలు జరిగినాయి. మరి ఏదైతే గిఫ్ట్ ఉంది అదే దేవాలయం పెడతారు మనం గట్టిగా సమాధానం అయ్యా బాగుంది వక్ఫ్ ఉంటుంది. ఈ వక్ఫ్ అంటే ఏదైనా మనకు ఎప్పుడు ఇది బయటకు వచ్చిందంటే ఎప్పుడైతే మన ఈ తమిళనాడులో, కర్ణాటకలో, గుజరాత్లో ఇట్లా 2-3 రాష్ట్రాలలో మొత్తం ఊర్లే వక్ఫ్ పరమైపోయి ముఖ్యంగా తమిళనాడులో ఒక కుటుంబం వాళ్ళ యొక్క స్థలాన్ని అమ్మడానికి దాదాపుగా 2,000 ఎకరాలతో సహా మన గుడి అంటే శివాలయం గుడి దాదాపు 15వ శతాబ్దంలో ఉన్నటువంటి అప్పటికి ముస్లిం నాటి సమయంలో కూడా ఆ గుడితో సహా మొత్తం గోడకి వెళ్ళిపోయిందని చెప్పడం అప్పటి నుంచి అసలు వాస్తవికత ఏంటంటే హైదరాబాద్ పంచాయతీ తెలిసే క్రమంలో ఆదాయాన్ని బయట తీసి జరిగింది. ఆ విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. మరి ప్రత్యేకించి మన సంకల్పకాలం విషయ పరిజ్ఞానానికి మనకు అందించే విషయంలో రావడం జరిగింది. మరి వాటిని ఈ సందర్భంగా మరి ముఖ్యంగా మనకు అనుభవమైనటువంటి చాలా దాదాపు ఒక 20 సంవత్సరాల వయసులో నుంచి దాదాపు 50 నుంచి భారతీయ జనతా పార్టీలో ముఖ్యంగా మన మైనార్టీ అనగానే వేదిక పట్ల అందరూ వారిని వాడు పాపం ఆయన వేరే చాలా పనిచేస్తుంది. మనకు తెలుసు మన సిరిసిల్లలో ఒక జిల్లా అధ్యక్షుడు పెడితే వాళ్ళు బెదిరించి రాజీనామా చేసిన క్రమంలో మనకు తెలుసు. కాబట్టి అన్ని వాళ్ళు శక్తులను తట్టుకొని వాళ్ళ ఒత్తిడిలను తట్టుకొని ఇప్పటికి కూడా మైనార్టీ మోర్చా నాయకుడిగా ముందు మరి భారతీయ జనతా పార్టీలో మన నమ్మకాన్ని అమలు చేయకుండా వాస్తవమైనటువంటి మన లక్ష్యాన్ని, మన దశ దిశను, మన పార్టీ యొక్క విధానాల నుంచి అట్లే చేస్తున్నారు. మరి కార్యక్రమాన్ని కార్యకర్తలందరికీ పార్లమెంట్లో పాస్ అయింది. దానికి సంబంధించిన మరి సుప్రీంకోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి మరి ఇప్పుడు గట్టిగా ముస్లింలు చేసి ఏదైతే అడ్డపడి వాళ్ళు గొడవలు చేసి ఇక్కడ వచ్చిన ఎంపీగా ఆపుదాము అని అనుకుంటున్నారు. మరి సాధ్యం కానీ విషయం ఏంటంటే అంతటా మహారాజు మరి మన భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ముందర ఎటువంటి ఎవరి సాగు. ఎందుకంటే ఆయన గారు చేసే మహాన్ కార్యక్రమాలు దాంట్లో అర్థం కాదు. ఆయన ఎప్పుడు ఆరంభించడం పేద ప్రజల కోసం, పేద ముస్లింల కోసం చాలా ఆరంభించిన కష్టపడుతూ పేదవారిని ఆదుకుంటూ పేదవారికి దగ్గర చేసుకుంటూ చేస్తున్న ఈ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమం. మరి అదేవిధంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంతవరకు అంటే కొంత మన స్థానికంగా ఉన్నటువంటి ముస్లింలను కొంచెం దగ్గరగా అంటే మంచి చేసుకొని మన కార్యక్రమాన్ని అయినా కనీసం వచ్చేటట్టు ప్రోత్సహిస్తే వారందరూ వస్తారు. అందులో ముఖ్యంగా మీకు కావాల్సింది ఏంటంటే పీడీపీ లెవెల్ వక్ఫోర్డ్లో వాళ్ళు ఉంటారు. వక్ఫోర్డ్ భూములు ఉంటాయి వాళ్ళకు. కాబట్టి మీరంతా అదే మీకు వక్ఫోర్డ్ భూములు ఉంటాయి కదా, మీకు ప్రధానమంత్రి గారు అదే మరి ఈ భూములు ధనికల నుంచి తీసి పేద ముస్లింలకు ఇస్తారు. కాబట్టి మీరు వక్ఫోర్డ్ మీటింగ్ అటెండ్ కావాలా అన్న సలహా మేము కూడా కొంచెం చెప్పినట్టయితే మన బీజేపీ కార్యకర్తలు చెప్పినట్టయితే వాళ్ళు ఈ కార్యక్రమానికి వస్తారు. కాబట్టి నేను 70 మందికి ఫోన్లు చేశాను. తీరా వచ్చేసరికి ఎవరు రాలేదు. చాలా బాధ అనిపించింది. కానీ మేము కూడా చేస్తే ఈ కార్యక్రమానికి విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనమంతా ఇప్పుడు ఈ గట్టిగా ముస్లింల దగ్గర నుంచి తీసుకున్న వక్ఫ్ భూములను కానీ వక్ఫ్ ఆస్తులను కానీ తీసుకొని మరి నేను మొన్న అడిగినాను మన కేంద్ర మంత్రి గారు, మన ఇన్ఛార్జ్ గారు ఆ సదస్సులో ఈ వక్ఫ్
ఊర్లో ఉన్నటువంటి పీడిత మసీదులు కానివ్వండి, దర్గాలు కానివ్వండి, వారి ముత్తవల్లి గౌరవవేతనం ఏదైనా ఇస్తారా, మరి ఇవ్వగలుగుతారా అని అడిగితే వారందరూ ఏంటంటే 12,000 రూపాయల వరకు మనం ఉంది. ఈ సంవత్సరానికి వారికి ఆ విధంగా ఈ బిల్లు సుప్రీంకోర్టు నుంచి వచ్చేసిన తర్వాత ఫైనల్ అయిపోయిన తర్వాత ఏదో చర్చ వేయడం అలా ఇచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. కాబట్టి అందరికీ నమస్కారం. మనందరం అంటే ఈ 18-20 రోజుల నుంచి పార్లమెంట్ లో వక్ఫ్ సవరణ పోయినప్పటి నుంచి దీన్ని బాగా చర్చ అయిపోయింది. కొంతమందికి ఏమో చేస్తారా తెలుసు, కొంతమందికి ఐదో పిల్లలు చేస్తారా సంబంధించారా అంటారు. దాంతో కొన్ని చర్చ అయితే అందరికీ మన చుట్టూ జరుగుతుంది కానీ ఏదో చాలా మంది తెలియదు, మనకు కూడా చాలా మంది కూడా తెలియదు. అయితే ఇది మనందరం తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇది మనకి సంబంధించిన భూములు కాకపోవచ్చు, మీరు అనుకోవచ్చు, ఇంకేదో కావచ్చు, మనకే సంబంధం అనుకోవచ్చు. కానీ ఈ బిల్లు ఎంత ముఖ్యమైనది అంటే ఒక 50 సంవత్సరాల వరకు ఆ బిల్లు అలానే ఉంటుంటే భారతదేశంలోని దాదాపు సగానికంటే ఎక్కువ భూములు వక్ఫ్ ఆక్రమించేది. ఆక్రమిస్తే మనకుంటే ఢిల్లీలో చేస్తారట, అక్కడ యూపీలో ఎఫ్టీలో ఎక్కడ చేస్తారట నేను అనుకోవచ్చు. కానీ అది ఎంత డేంజర్ బిల్లు అంటే నీ ఇల్లుని, నీ పొలాన్ని, నీ షాపుని దేనైనా వాళ్ళు కబ్జా చేసుకునే అవకాశం ఉన్నటువంటి బిల్లు. దాని గురించి ఒక గట్టిగా చెప్తా. ఇప్పుడు మన వేదిక మీద బాధ్యతపై ఉన్నాడు. మీ ఇంటి చుట్టుపక్కల కూడా చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఊళ్ళలో మన బస్తీలో కూడా మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. నాకు కూడా చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఒక అముఖంగా భయం ఉంటుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి గొడవ కృషి కావచ్చు, అసదుల వయసి దారసభలో పెట్టినటువంటి కృషి కావచ్చు, అసదుల వయసుతో పాటు చాలా చోట్ల కొంతమంది ఓవైసీ అనుజనులు మన తెలంగాణ రాష్ట్రానికి ఓవైసీ అనుజనులు చేసేటువంటి ప్రచారాల కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నాయకులు చేసే ప్రచారాల కావచ్చు, ఒక అద్భుతకరమైన సహాయం. రేపు మా మసీదు లాక్కుంటారంట, మా ఇళ్ళను లాక్కుంటారంట, మమ్మల్ని నమాజ్ చేసుకోవాలంట, మా ఇళ్ళను లాక్కుంటారంట, ఈ వక్ఫ్ వల్ల చర్చ నడుస్తుంది. ఆ చర్చ నడుస్తుంది అంటే నడుస్తలేదు. కానీ కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు తర్వాత ఓవైసీ కలిసి చేసినటువంటి అభిప్రాయం. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా, మీరందరూ కూడా నాయకులు, మీరు కార్యకర్తలు కాదు. మీరు వార్డు స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు. మీ అందరి దగ్గర ఎక్కడో ఒక దగ్గర చర్చ వస్తుంది, ఎవరో ఒకరు అడుగుతారు, లేదా మీకు తెలియకుండా జరుగుతుంది, మీ పక్కనే జరుగుతుంది. కాబట్టి వక్ఫ్ సవరణ బిల్లు ఏంటంటే మీరు పక్కన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా దయచేసి ట్రై సబ్జెక్ట్ లాగా కూడా జాగ్రత్తగా వినండి. పాఠశాలల పనిదినం చివరి రోజు కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు హాజరయ్యారు. సెలవు దినాల్లో ఇంటి వద్ద ఉండి పాఠాలు జాగ్రత్తగా చదువుకోవాలని ఉపాధ్యాయులు వారికి సూచించారు. విద్యా సంవత్సరం పూర్తి కావడంతో ఎంతో శ్రద్ధతో పరీక్షలు రాసిన విద్యార్థులు సెలవులు రావడంతో కేరింతలు కొడుతూ ఇంటికి పరుగులు తీశారు. వేసవి కాలంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ఇంటి వద్దనే ఉంటూ చదువుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. పాఠశాల తిరిగి జూన్ 12 నాడు పునఃప్రారంభమవుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. జూన్ 1 నుండి బడిపాట కార్యక్రమం ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుంటారని వెల్లడించారు. ఇంగ్లీష్ రీడింగ్, తెలుగు రీడింగ్ ఇవన్నీ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మనం ఇప్పటిదాకా చదువుకున్నాయన్నీ మళ్ళీ మనకు గుర్తుంటాయి. మనం మళ్ళీ ఎప్పుడు రావాలి? జూన్ 12 రావాలి. కాకపోతే జూన్ 1 నుంచి మనకు బడిబాట కార్యక్రమం ఉంటుంది.
కాబట్టి మీ ఇంటి పక్క వాళ్ళు, మీ ఇంటి ముందు వాళ్ళు, మీ చుట్టాలు, మీ బంధువులు, ఇంకా 1 నుంచి 5 తరగతి లోపల ఎంతమంది పిల్లలున్నారో వాళ్ళందరూ, కొత్త వాళ్ళందరూ మన పాఠశాల లోపలికి సైలెంట్గా వెళ్ళండి. మీ పేరెంట్స్ వచ్చేదంటే ఉండండి, వాళ్ళు తోకపోయేటట్టు ఉండండి. మిగతా వాళ్ళు మీ ఇల్లు ఉంటే వెళ్ళండి. అర్థమైందా? మీరందరూ టీవీ వస్తారు, మీ పిల్లలు నడవండి. ఈరోజు చివరి రోజు, పాఠశాల చివరి రోజు, పిల్లలందరికీ రిజల్ట్ ప్రకటించడం అయింది. ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ సెలవు లోపల తల్లిదండ్రుల విజ్ఞప్తి ఏంటంటే పిల్లలను ఎండ లోపల బయటకు పంపకుండా చూడాలి. ప్రతిరోజు ఒక 2 గంటలు పిల్లల దగ్గర ఉండి వాళ్ళకు ఇంతవరకు నేర్చుకున్న విషయాలన్నీ మరొకసారి పునశ్చరణ కావడానికి వాళ్ళకి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయించాలి. పిల్లలను నీళ్ళ దగ్గరికి తోలకూడదు. తర్వాత రోడ్ల మీద వాళ్ళు తిరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతిరోజు పిల్లలను 1 గంట 2 గంటలు వాళ్ళ దగ్గర ఉంచుకుంటే ఆ పిల్లల యొక్క అఫెక్షన్ తల్లిదండ్రుల యొక్క అఫెక్షన్ పిల్లలకు తెలుస్తుంది. కాబట్టి పిల్లలు మంచి క్రమశిక్షణతో ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సెలవులను పిల్లలందరూ సద్వినియోగం చేసుకోవాలంటే తల్లిదండ్రులు పిల్లలపైన శ్రద్ధ చూపించాలని చెప్పి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని మాలేగావ్లో హిందూ యాత్రికులను ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని నిరసిస్తూ సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఉగ్రవాద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న అక్కడి స్థానికులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. ఐడెంటిటీ కార్డు చూస్తూ ఆర్మీ ముసుగులో ఉగ్రవాదులు హిందువులను చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డంపోయిన గోపి అన్నారు. ఉగ్రదాడిపై కేంద్రం తగిన బుద్ధి చెబుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న స్థానికులను కూడా విడిచిపెట్టొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ శ్రేణులు ఇతరులు పాల్గొన్నారు. అందరు ఉన్న చోట అక్కడే ఉండండి. కాశ్మీర్లోని మలేగావ్లో ఉగ్రవాదులు ఏదైతే ఐడెంటిటీ కార్డులు చూసుకుంటూ మత ప్రాతిపదికన హిందువులను ఊచకొత్త కోసిర్రో ఎవరి మీదనైతే మన జవాన్ల రూపంలో లష్కర్-ఏ-తోయిబా తీవ్రవాదులు ఉగ్రవాదులు జవాన్ల రూపంలో నమ్మించి హిందువులను చూసుకుంటూ ఐడెంటిటీ కార్డులను చూసుకుంటూ ఏదైతే మారణ హోమం సృష్టించిర్రో దాన్ని భారతీయ జనతా పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో జో ఆద్మీ హిందువుకు మారే ఉస్కా ఘర్ మే గుస్కే మారేంగే అన్నట్టు చెప్పుతోటి కొట్టే జవాబు ఇవ్వాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుండి మేమందరం కోరుకుంటున్నాం. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారికి స్థానికంగా అక్కడ ఎవరైతే అవకాశాలు కల్పిస్తున్నారో వారిని కూడా సమూలంగా నాశనం చేయాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. వరంగల్ సభ కోసం పొట్టు పెడుతూ ఇంటింటికి ఆహ్వాన పత్రిక అందిస్తూ టీఆర్ఎస్ శ్రేణుల వినూత్న ప్రచారం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై బీజేపీ అవగాహన కార్యక్రమం. బడి ముగిసింది, వేసవి సెలవులకు ఇంటి బాట పట్టిన విద్యార్థులు. ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు. అంబేద్కర్ చౌక్ వద్ద దిష్టిబొమ్మ దగ్ధం. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.